మొబైల్ మసాలా వాణి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోతూ ఈ రోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం మిస్టర్ సి గారికి మొబైల్ మసాలా వారి తరపున ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు అందించేద్దాం. పెద్ద బ్లాక్ బస్టర్ ని సంవత్సరం తన పాకెట్ లో వేసుకోవాలని మనమందరం కాంక్షిద్దాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి వారి సినీ జర్నీ గురించి ఒక్కసారి ఆ కథా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆ మాటల్లో ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలుసుకుందాం. మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా చరణ్ గారికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మెగాస్టార్ గారి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనకంటే ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నారు రామ్ చరణ్ తేజ్. సినిమాకి వేరియేషన్స్ చూపిస్తూ నటుడిగా దూసుకెళ్లిపోతున్నారు. మరి ఈ రోజు వారి పుట్టినరోజు సందర్భంగా మీరు కూడా కమెంట్స్ రూపంలో మొబైల్ మసాలా వారి తరపున మనందరి గ్లోబల్ స్టార్ కి బర్త్డే విషెస్ ని అందించడం మిస్ కావద్దు. మరొక్కసారి మనమందరం మనస్ఫూర్తిగా విషెస్ ని అందించిస్తూ 2007 లోకి వెళ్తాం. రామ్ చరణ్ గారి సినీ జర్నీ విషయానికి వస్తే 2007 లో చిరుత సినిమాతో స్టార్ట్ అయింది ఆ కథ. ఆ సినిమాకు పూరి జగన్నాథ్ గారి దర్శకత్వం. మరి ఆ కాంబినేషన్ లో వచ్చినటువంటి యాక్షన్ డ్రామాని మనం మర్చిపోగలమా? ఆ ఎలివేషన్స్, ఫస్ట్ ఇంట్రొడక్షన్ లో ఆయన మనకు కనిపించడం ఇప్పటికీ కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటుంది కదా. ఇక మొదటి సినిమా పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా యాక్షన్ డ్రామా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఆ తరువాత రామ్ చరణ్ గారి ఎనర్జీ, డాన్స్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నటువంటి విషయాన్ని గురించి కూడా ఇప్పుడు మనం ప్రస్తావించుకోవాలి. ఇక ఆ తర్వాత 2009 లో వచ్చినటువంటి మగధీర చరణ్ గారి కెరీర్ లోనే ఒక మైలురాయి అని చెప్పి బ్లాక్ బస్టర్ హిట్. ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలో వచ్చినటువంటి భారీ విజయాన్ని అందుకున్నటువంటి సినిమా. అలాగే రామ్ చరణ్ గారిని స్టార్ హీరోగా నిలబెట్టేసినటువంటి సినిమా. అండ్ ఈ సినిమాలో చరణ్ గారి పర్ఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్స్ లు, కాజల్ అగర్వాల్ తో కెమిస్ట్రీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. మరి ఆ తర్వాత వచ్చినటువంటి రచ్చ, నాయక్, ధ్రువ ఈ సినిమాలన్నింటిలో కూడాను ఆయన కమర్షియల్ సాధించినటువంటి వైనాన్ని గురించి మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలంటారా? ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిందైతే 2018 చరణ్ గారి కెరీర్ లో బ్యూటిఫుల్ ఇయర్ అని చెప్పాలి. అసలు సిటిబాబు పాత్రలో ఎంత బాగా అందరినీ కట్టిపడేశారు. రంగస్థలం సినిమాలో ఆ గ్రామీణ నేపథ్యంలో ఆ చిట్టిబాబు పాత్రలో తన నటన, తన అభినయాలకు అందరూ ఫిదా అయిపోయారు. విమర్శకులను కూడా కట్టిపడేశాడు ఆయన. అండ్ ఈ సినిమా చరణ్కి ఉత్తమ నటుడిగా అనేక అవార్డ్స్ ని తెచ్చిపెట్టింది. ఇక రామ్ చరణ్ గారి కెరీర్ లో అతిపెద్ద విజయం 2022 లో మరోసారి ఆయన్ని ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలిసేలా, ప్రపంచ వ్యాప్తంగా అందరూ అభిమానులు కూడా ఆయన్ని ప్రశంసించేలా, ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు కోకొల్లలుగా ఇంతింతై వటుడింతై అంటూ ఈయన ఇమేజ్ కి తగ్గట్టుగా ఆస్కార్ లెవెల్ కి ఈయన వెళ్లేలా చేసింది కదా. రాజమౌళి గారి దర్శకత్వంలో ఎన్టీఆర్ గారితో కలిసి ఆయన నటించినటువంటి ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాన్ని సృష్టించింది. మరి అల్లూరి సీతారామరాజు పాత్రలో చెర్రీ గారి పర్ఫార్మెన్స్ అద్భుతం అని చెప్పాలి. ఎన్టీఆర్ గారితో పోటీ పడి నటించారు గ్లోబల్ స్టార్. అండ్ ఈ సినిమా ఆస్కార్ తో సహా అనేక ఇంటర్నేషనల్ అవార్డ్స్ ని వీరి సొంతం మీ దగ్గరకు వచ్చేస్తామండి అని చరణ్ గారిని అడిగి వారింటికి చేరుకున్నట్టుగా మనం మాట్లాడుకోవాలి. ఎన్ని గెలుచుకున్నారు. నటనతో పాటు రామ్ చరణ్ గారు నిర్మాతగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ లో అడుగు పెట్టారు. చరణ్ గారిని చివరిగా మనం థియేటర్స్ లో చూసినటువంటి సినిమా గేమ్ చేంజర్ ప్రేక్షకులను నిరాశపరిచింది. ఓటీటీలో బానే వెళ్తుంది. అందరూ ఎదురు చూస్తున్నటువంటి సినిమా ఇప్పుడు బుచ్చిబాబు గారి దర్శకత్వంలో RC16 గురించి ఎన్ని సంగతులు ఉన్నాయో, ఎన్ని అద్భుతమైనటువంటి ప్రశంసలు ఉన్నాయో ఆల్రెడీ. ఎస్, మరి మెగాస్టార్ గారి తనయుడుగా రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి గారు శుభాకాంక్షలు చెప్పారు. చరణ్ గారితో పాటు నటించినటువంటి ఎందరో నటీనటులందరూ కూడా ఈ సందర్భంగా ఆయనకు విషెస్ ని అందిస్తూ వస్తున్నారు. చరణ్ గారి అభిమానులతో పాటు ఇండస్ట్రీలోనే ఆయన మిత్రులు కూడా విషెస్ ని తెలుపుతున్నారు. చిరుత నుండి తన జర్నీ ప్రారంభించినటువంటి ఈ మగధీర బాక్స్ ఆఫీస్ వద్ద RRR తో రచ్చ చేశారు. తర్వాత గేమ్ చేంజర్ గా విఫలమైనప్పటికీ కూడా మరోసారి డైరెక్టర్ బుచ్చిబాబు గారితో మనం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం ఇప్పుడు పెద్ది సినిమా గురించి. రంగస్థలం పైకి పెద్దిని తీసుకొస్తున్నారు ఈ రోజు మిస్టర్ సి గారి పుట్టినరోజు కాబట్టి మరొకసారి మనం అందరం కూడా విషెస్ ని అందించేస్తున్నాం మొబైల్ మసాలా వారి తరపున. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ పై భారీగా ప్రశంసలు వస్తున్నాయి. మరి పెద్ది పోస్టర్, పెద్ది ద్వారా మీరు చూసినటువంటి ఆ ఫస్ట్ లుక్ ఆర్సీది మీకు ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో మాతో పంచుకోండి. ఇక మాట్లాడుకోవాల్సినటువంటి విషయం, ఈ సందర్భంగా ఎవరెవరైతే కనుక విషెస్ ని అందించారో వారిలో ముఖ్యులు మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ, నా ప్రియమైన రామ్ చరణ్ కి హ్యాపీ బర్త్డే. పెద్ది ఫస్ట్ లుక్ చాలా బాగుంది. నటుడిగా మరో కొత్త కోణం తెరపైకి రాబోతుంది. సినిమా ప్రేమికులు, అభిమానులకు ఇది కనుల పండుగ కాబోతుంది అని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను అని చెప్పి మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పగా, నా ప్రియమైన సోదరుడు రామ్ చరణ్ గారికి బర్త్డే శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని, అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఎన్టీఆర్ గారు విషెస్ ని అందించారు. నా స్నేహితుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎప్పుడు
మరింత ప్రేమతో పాటు సంతోషంగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను. పెద్ద పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు చెప్పడం జరిగిందనమాట. అండ్ ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు డియర్ రామ్ చరణ్. క్లీన్ కార్ తో పాటు ఉపాసనతో పాటు ప్రతిరోజు మీకు ప్రత్యేకంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అని చెప్పి కాజల్ అగర్వాల్ కూడా చెప్పడం జరిగింది. ఇదే సందర్భంగా ఎందరో అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖులు, వారి స్నేహితులు అందరూ కూడా పెద్ద ఫస్ట్ లుక్ చూసి అండ్ పుట్టినరోజు సందర్భంగా ఎన్నో విషెస్ ని అందిస్తూ ఉన్నారు. సో మీవంతా ఇప్పుడు చెప్పాగా మొబైల్ మసాలా వారి తరఫున కూడా జస్ట్ మీ కమెంట్ రూపంలో మీ విషెస్ ని పంచుకోండి. అండ్ ఈ పెద్ద సినిమా రామ్ చరణ్ గారి కెరీర్ లో ఒక పెద్ద మైలురాయిగా మరో అద్భుతమైనటువంటి సినిమాగా నిలవాలని చెప్పి మనం అందరం కోరుకుంటూ మిస్టర్ సి గారు మరొకసారి హ్యాపీ బర్త్డే టు యూ.